రీసెంట్ టైమ్ లో బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్స్ ను సొంతం చేసుకున్న యంగ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ ఓబామా అయ్యో రామా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా ఏమాత్రం ఇంపాక్ట్ ను బాక్సాఫీస్ దగ్గర చూపించలేకపోయింది. మొదటి ఆటకే ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా ఏ దశలో కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేకపోయింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 50 లక్షల లోపే గ్రాస్ మార్క్ ను అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా 40 లక్షల లోపే గ్రాస్ ను అందుకుంది. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజున ఏమైనా గ్రోత్ ను చూపెడుతుందేమోనని అనుకున్నా మిక్స్డ్ టాక్ ఇంపాక్ట్ వల్ల ఏమంత గ్రోత్ నైతే చూపించలేకపోయింది. మరోసారి 5,000 లోపే టికెట్ సేల్స్ ను ఆన్లైన్ లో దక్కించుకోగా ఆఫ్లైన్ లో కూడా పెద్దగా ఇంపాక్ట్ నేమీ చూపించలేకపోయింది. దాంతో అటు ఇటుగా 30 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 40 లక్షల లోపే గ్రాస్ ను దక్కించుకుంది. ఓవరాల్ గా రెండవ రోజున 20 లక్షల లోపే షేర్ మార్క్ ను అందుకుంది సినిమా. మొత్తం మీద 2 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో 70 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 90 లక్షల లోపే గ్రాస్ ను అందుకుంది. షేర్ అటు ఇటుగా 40 నుండి 45 లక్షల రేంజ్ లో సొంతం చేసుకుంది ఈ సినిమా. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ను సినిమా అందుకోవాల్సి ఉండగా క్లీన్ హిట్ కోసం మరో 4 కోట్ల రేంజ్ లో షేర్ ను సినిమా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఈ రోజు సండే అడ్వాంటేజ్ తో ఏమైనా గ్రోత్ ను చూపెడితే ఎంతో కొంత ట్రెండ్ ను చూపించవచ్చు, లేదంటే బాక్సాఫీస్ దగ్గర నష్టాలనే దక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.